మేనిఫెస్టో అనేది రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల ద్వారా నిజంగా మా హయాంలో మొట్టమొదటిసారిగా ఒక రిఫార్మ్ తీసుకొచ్చినాం. మేనిఫెస్టో ద్వారా ప్రజలకిచ్చే హామీలు నీటి మీద రాతలు కాకూడదని, అవి మోసాలుగా మిగిలిపోకూడదని, మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి ఉండాలని, నిజంగా కోవిడ్ లాంటి మహా సంక్షోభం ఉన్నప్పటికీ కూడా మా ప్రభుత్వంలో మనస వాచ కర్మన మేనిఫెస్టో అన్నది అమలు చేసి ఒక పవిత్రతను తీసుకొచ్చినాం. మేనిఫెస్టోకి నిజంగా ఒక పవిత్రతను తీసుకొచ్చినాం. ఏకంగా 99% హామీలు నెరవేర్చి ప్రజల దగ్గరికి గర్వంగా చిక్కటి చిరునవ్వుతో వెళ్ళగలిగే పరిస్థితి ఒక రాజకీయ పార్టీకి తీసుకొచ్చింది ఒక మా హయాంలోనే. అలాంటి చిత్తశుద్ధి మేము చూపిస్తే మేనిఫెస్టో అనే పదానికి అర్థం చెబుతూ చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోకి ఇచ్చిన విలువ ఏంటో తెలుసా? ఇంతకు ముందు ఆయన పెట్టిన 2 బడ్జెట్లు చూసినా, ఇప్పుడు ఆయన పెడతా ఉన్న 3వ బడ్జెట్ చూసినా, మేనిఫెస్టో అంటే తనకి ఎప్పటికీ కూడా ఒక చిత్తు కాగితమే అని రుజువు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఎన్నికలకు ముందు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి బాండ్లు పంచినారు. ఇంటింటికి వెళ్ళి బాండ్లు పంచినారు. బాండ్లు పంచి ఆ ప్రతి ఇంట్లో కూడా ఏ పథకం కింద ఎంత వస్తుందో లెక్కలు వేసి చూపించి మరీ ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ప్రతి కుటుంబాన్ని కూడా మోసం చేస్తూ ఉన్నారు. నేను ఒకసారి చూపించండి అమ్మా, ఒకసారి ఆ సూపర్ 6లు, ఆ సూపర్ 7లు, ఆ బాండ్స్ వాళ్ళు ఎన్నికలప్పుడు ఏం చేసినారు, ఏ రకంగా చేసినారని ఒకసారి వాళ్ళు చూపించండి. ఒకసారి చూడండి ఒకసారి వాళ్ళ మేనిఫెస్టోని ఈ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్లు ఎన్నికలకు ముందుది 9/5/2024 ఈనాడు పేపర్ అంటే వాళ్ళ కరపత్రిక ఏ రకంగా సూపర్ 6లు సూపర్ 7లు ఈ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఏ మాదిరిగా మోసం చేసేదానికోసం ఏ మాదిరిగా వీళ్ళంతా మాఫియా ముఠా అంతా ఏ రకంగా తయారైంది అని చెప్పడానికి ఆ సూపర్ 6లు ఆ సూపర్ 7లు వీళ్ళు చెప్పిన హామీలు ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్ అని మళ్ళా ఎవరైనా మర్చిపోతారేమో కనపడదేమో అని చెప్పి మళ్ళీ దానికి పెద్దగా దాని కింద మళ్ళీ అవ్వను పట్టుకొని మళ్ళీ దాని గురించి రాయడం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, యువగలం పేరుతో 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి నెల, ప్రతి రైతుకు ఏటా అన్నదాత సుఖీభవ కింద 20,000, ప్రతి మహిళకు నెలకు 1,500, స్కూలుకు వెళ్ళే ప్రతి పిల్లాడికి 15,000, ప్రతి తల్లికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం, నిజంగా ఈ మాదిరిగా చెప్పే బాండ్లు చూపించు ఒకసారి. ఈ మాదిరిగా బాండ్లలో సంతకాలు పెట్టి మళ్ళా ప్రతి ఇంటికి పోవడము, మీ ఇంట్లో ఎవరున్నారు, ఎవరెవరికి ఏ పథకం వస్తుంది అని చెప్పి రాయడము, సంతకం పెట్టడం. ఓహో మీ ఇంట్లో ఏమని రాసినాడా, పిల్లలు ఉండారా అయితే 15,000, తర్వాత మీ ఇంట్లో చిన్నమ్మలు వాళ్ళ అమ్మలు ఉన్నారా అయితే మీకు 18,000,
ఓహో మీ ఇంట్లో రైతున్నాడా, అయితే మీకు పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ ఈ మరో 20,000, పిఎం కిసాన్తో కలిపితే 26,000. ఓహో మీ ఇంట్లో ఇంకా ఉద్యోగం లేని పిల్లోడు ఉన్నాడా, అయితే ఆ పిల్లోనికి నెల 3,000, 36,000 సంవత్సరానికి. బాండు, 2 ఫోటోగ్రాఫ్లు, 2 సంతకాలు, మళ్ళీ ఒక ప్లెడ్జ్. ఆ ప్లెడ్జ్ ఒకసారి చదువున్న కనపమని ఏం చేసినాడు ఒకసారి, అక్షరాలు కొంచెం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మళ్ళీ గట్టి మైక్లో చదివిన ఒకసారి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్తో ఉన్న ఫోటోలో ఆయన పెట్టిన బాండ్, ఆ బాండ్లో ఏం రాసినారు అది చదువు. నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మాపై మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సహృదయంతో, సమన్వయంతో, సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మళ్ళీ ప్రతిజ్ఞ, బాండు, మళ్ళీ ఇలా ఒక ప్లెడ్జ్. ఇది ప్రతి ఇంటికి ఇట్లా పంచినారు త్రికరణ శుద్ధితో. మళ్ళా ప్రతి ఇంటికి కూడా త్రికరణ శుద్ధితో పంచినారు. మళ్ళా ప్రతి ఇంటికి మేనిఫెస్టోలో Super 6, Super 7, మళ్ళీ ఎవరైనా చూడరేమో కనపడరేమో అని ఈనాడు పేపర్లో దానికి అడ్వర్టైజ్మెంట్లు, మళ్ళా దానికి ప్రతి ఇంటికి తీసుకొని పోయి పాంఫ్లెట్లు వేయడము, బాండ్లు వేయడము, ఈ మాదిరిగా చేసినారు. నేను అడుగుతా ఉన్నాను, నేను